హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని షేర్ చేస్తాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. వాళ్ళకి ప్రెజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండీ! లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇంకా మార్నింగ్ 7:30కి వెళ్ళిపోయారు. 11:00 వచ్చేస్తారు. 11 వరకే ఎగ్జామ్స్ అనమాట. ఇక్కడేంటంటే ఏ ఎగ్జామ్స్ అయినా సరే అండి. అంటే అవి యూనిట్ టెస్ట్ అయినా, ఈ విధంగా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయినా, ఏవైనా సరే ఎగ్జామ్ అయిపోగానే పంపించేస్తారు. యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే మరీ దారుణం అండి. ఒక 1 అవర్‌లో ఎగ్జామ్స్ రాయించి పంపించేస్తా ఉంటారనమాట. ఈ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనుకోండి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 3 అవర్స్ తర్వాత ఇంటికి పంపించేస్తారు. మన సైడ్ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి చదివించడం, ప్రిపేర్ చేయించడం అలా ఉంటది గానీ, ఇక్కడైతే అలా ఏం ఉండదండి. ఎగ్జామ్ అయిపోగానే పంపించేస్తారు. ఆ విధంగా ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ వీళ్ళకి 7:30 నుంచి 10:30 వరకనమాట. ఇంటికొచ్చేసరికి 11 అవుతుందండి. వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినేసి, మళ్ళీ చదవడం అవి స్టార్ట్ చేస్తున్నారు. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను పెసరట్లు వేశాను. పెసరట్లు అంటే ఇంక అందులో అన్నీ మిక్స్ చేశాననమాట. కొద్దిగా బొబ్బర్లు, కొన్ని రాగులున్నాయనమాట. ఆ రాగులు వేశాను. కొన్ని శనగలు, అలాగే పెసలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేశాననమాట. నేను పెసరట్టు వేస్తున్నప్పుడు ఎప్పుడు గూడా అందులో కొన్ని రాగులు కానీ, శనగలు ఇట్లా మిక్స్ చేసేస్తా ఉంటాననమాట. సో, ఈ ఈ పెసరట్లో అయితే రాగులు, బొబ్బర్లు అలాగే శనగలు కూడా మిక్స్ చేశాను. టేస్ట్ అయితే చాలా బావున్నాయండి. అలాగే చాలా పల్చగా కూడా వచ్చాయన్నమాట. పేపర్ దోస టైప్‌లో అట్లా మనం ఎంత పల్చగా వేసినా సరే అసలు అంటుకోకుండా వచ్చేసాయి. ఇవైతే చాలా టేస్టీగా చాలా బావున్నాయి. ఇది ప్రోటీన్ దోస అని చెప్పొచ్చు. నేనెప్పుడు పెసరట్లు వేస్తున్నా పెసలు కొంచెం గుప్పుడు బియ్యం వేసి నానబెడతారు కదండీ! నేనైతే అందులో రాగులు కానీ, నా దగ్గర మిల్లెట్స్ ఏమైనా ఉంటే గనక అంటే అరికెలు, సామలు ఇటువంటివేమన్నా ఉంటే అవి కూడా వేసి నానబెడతా ఉంటాననమాట. మిల్లెట్స్ వేసుకున్నా కూడా మనకి ఈ పెసరట్టు చాలా పల్చగా వస్తది. బావుంటుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. అవేమీ లేనప్పుడు శనగలు మిక్స్ చేస్తా ఉంటాను. బొబ్బర్లు మిక్స్ చేస్తా ఉంటాను. రాగులైతే ఎప్పుడు ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంటుంది కాబట్టి రాగులు కూడా కంపల్సరీ మిక్స్ చేస్తా ఉంటాననమాట. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి తెలుస్తుందండి. నేను దోసలు వేసినా, రైస్ ఐటెమ్స్ ఏం చేసినా కూడా ఎక్కువగా ఈ శనగలు, బొబ్బర్లు ఇవన్నీ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాను. స్వీట్ కార్న్ ఇటువంటివి. రైస్ ఐటెమ్స్ చేసినా కూడా అన్నీ నానబెట్టేసి వేసేస్తా ఉంటాననమాట. అంటే కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా పిల్లల ఫుడ్‌లో కానీ, మేము తీసుకునే ఫుడ్‌లో కానీ కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా మార్నింగ్ టైమ్‌లో చూసుకుంటూ ఉంటాననమాట. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్‌లో నేను స్వీట్ కార్న్ పన్నీర్ పరోటా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా మంచి ప్రోటీన్ పరోటా అండి. టేస్ట్ చాలా బావుంటుంది. సో, వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అర్జున్ అయితే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకొని, నేను కూడా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుందండి. ఆహ్, నాకు కూడా పెసరట్టు అంటే పెద్దగా ఇష్టముండదు. నాకు, పిల్లలకి కూడా ఇష్టముండదండి. అర్జున్‌కైతే ఇష్టం. బట్ హెల్త్‌కి మంచిది కదా అని నేను వీక్లీ వన్స్ అయినా సరే పెసరట్లు ప్రిపేర్ చేస్తా ఉంటాను. ప్లెయిన్ ఓన్లీ పెసలు వేసి పెసరట్టు వేస్తే నాకు పెద్దగా ఇష్టముండదు. అందుకని అందులో నేను రాగులు ఇట్లా అన్నీ మిక్స్ చేసేస్తూ ఉంటాననమాట. అలా అయితే మనకి టేస్ట్ చాలా బావుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ పెసలతో మాత్రమే పెసరట్టు కాకుండా కొన్ని శనగలు, బొబ్బర్లు, ఈ రాగులు ఇటువంటివి మిక్స్ చేస్తూ కూడా వేసుకుంటూ ఉండండి. బావుంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత వేడి వేడిగా ఒక కాఫీ అయితే కలుపుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! నేనైతే కాఫీకి అడిక్ట్ అయిపోయాననమాట. ఇక్కడ వర్షాలవి ఎక్కువగా పడడం, వెదర్ చల్లగా ఉండడం, మార్నింగ్ టైమ్‌లో ఒక కాఫీ తాగకపోతే అస్సలు అవ్వట్లేదనమాట. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత వంట పనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ లంచ్‌లోకి నేను బీరకాయ ఇగురైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ బీరకాయలు చూసారా అండి ఎలా ఉన్నాయో? నేను బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్న ప్రతిసారి ఈ బీరకాయల గురించి చెప్తూనే ఉంటాను గదండీ! ఎందుకంటే ఒకరిద్దరైనా సరే అడుగుతారనమాట. "మీరు కట్ చేస్తున్న వెజిటబుల్ ఏంటి లక్ష్మి? బీరకాయలేంటి అలా ఉన్నాయి" అని. ఇవి అంబుతి బీరకాయలంటండి. అంటే నేతి బీరకాయలంటారు కదా! అవనమాట. ఇక్కడ మన సైడ్ దొరికే పెద్ద పొడవు బీరకాయలయితే దొరకవండి. ఈ బీరకాయలే దొరుకుతాయి. ఇవి కూడా చాలా లేతగా ఈ విధంగా చాలా అంటే కొంచెం సన్నగా లేతగా ఉన్నప్పుడే ఎందుకో కట్ చేసేస్తా ఉంటారు. ఈ అంబుతి బీరకాయలు ఇక్కడి నుంచి సీడ్స్ తీసుకెళ్ళి మేము
అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరట్లో వేసామనమాట. అవి చాలా పెద్దగా, పొడవుగా వీటికంటే కూడా కొంచెం లావుగా మంచిగా వచ్చాయండి. మరి వీళ్ళెందుకో ఇట్లా ఇవి లేతగా ఉన్నప్పుడే కట్ చేసేస్తారనమాట. ఇక్కడ వాళ్ళేంటంటే ఇవి పైన పొట్టు తీయకుండానే డైరెక్ట్ కట్ చేసుకొని వండేసుకుంటారు. నాకైతే అలా అస్సలు ఇష్టముండదండి. ఆ బీరకాయ ఎంత సన్నగా ఉన్నా సరే పైన పొట్టు మెల్లగా తీస్తాననమాట నేనైతే. తీయకుండా వండితే నాకెందుకో పచ్చిగా, పసరగా ఉన్నట్టు అనిపిస్తది. ఇంకో విషయం ఏంటంటే బీరకాయల పైన కొంతమంది పూర్తిగా పొట్టు తీయకుండా వండుతారు. సగం తీసి, సగం తీయకుండా అట్లా వండుతా ఉంటారు కదండీ! సో, దానివల్ల ఏంటంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఆల్రెడీ ఆహ్, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలవి ఉన్న వాళ్ళకి మీరు ఆ విధంగా సరిగ్గా పొట్టవి తీయకుండా వండితే గనక గ్యాస్ట్రిక్ సమస్యలెక్కువవుతాయి. తేన్పులు, కడుపుబ్బరం ఇటువంటివి ఉంటాయనమాట. సో, అందుకని నేనైతే బీరకాయ పైన పొట్టు మెల్లగా అది ఎంత సన్నగా ఉన్నా సరే మెల్లగా పొట్టంతా తీసేసి క్లీన్ చేసి మాత్రమే వండుతాను. పొట్టుతో వండుకోవడం నాకస్సలు ఇష్టముండదండి. సో, ఈ బీరకాయల టేస్ట్ మన మనం రెగ్యులర్‌గా వండుకునే బీరకాయల టేస్ట్ లాగే సేమ్ అలాగే ఉంటది. బట్ ఇవి హెల్త్‌కి చాలా మంచివంటండి. సో, మంతెన సత్యనారాయణ రాజు గారు ఒక వీడియోలో చెప్పారనమాట. అంబుది బీరకాయలు ఎక్కడైనా దొరికితే గనక అస్సలు వదలకండి. అవి చాలా చాలా హెల్తీ అని. ఇక్కడ ఇవే దొరుకుతాయండి. నార్మల్ బీరకాయలు ఏం దొరకవు. మన సైడ్ ఏంటంటే ఈ అంబుతి బీరకాయలు ఓన్లీ కార్తీక మాసంలో మాత్రమే దొరుకుతాయి. అప్పుడు మాత్రమే ఉంటాయి అని అంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఆహ్, ఎవ్రీడే అంటే సీజన్‌తో పని లేకుండా ప్రతిరోజు ఈ బీరకాయలే దొరుకుతాయన్నమాట. నేను కూడా ఇవి బీరకాయలు వారానికి ఒకసారైనా సరే వండుతాను. నేను పెళ్ళికి ముందు బీరకాయ కూర అస్సలు తినేదాన్ని కాదండి. బీరకాయ కూర ఇంట్లో వండితే గనక నాకు సెపరేట్‌గా ఏదైనా కూర వండాల్సొచ్చేది. అలా అనమాట. ఇప్పుడు తింటున్నాను. అంటే పిల్లలు పుట్టిన తర్వాత మనకి ఎక్కువగా ఈ బీరకాయ ఫ్రై, బీరకాయ కర్రీ ఇవే పెడతారు కదండీ బాలింతగా ఉన్నప్పుడు. ఆ టైంలో ఇంకా బాగా అలవాటయిపోయిందనమాట. ఇప్పుడు కూడా ఎవరైనా వండితే తినాలనిపించదు. ఇప్పుడు మా అత్తయ్య గారు గాని, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు గాని బీరకాయ కూర వండితే తినాలనిపించదు. నేను వండుకుంటే మాత్రం తింటాననమాట. ఆ బీరకాయలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి, పాలు ఏసి ఇగురు పెట్టుకుంటేనే ఇష్టమండి నాకు. ఆ బీరకాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసి, అవి కర్రీలో కనపడ్డాయనుకోండి, అస్సలు తినాలనిపించదు. నాలాగా మీలో ఎవరైనా ఉంటే గనక కింద కామెంట్ చేయండి. నేను చాలా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి, అందులో కొన్ని పాలు వేసి ఇగురు పెట్టుకుంటానండి దగ్గరగా. సో, అలా అయితేనే ఇష్టమనమాట. బీరకాయ కూర ఎవరైనా వండితే నాకస్సలు ఇష్టముండదు. నేను వండుకుంటేనే తింటాననమాట. ఇక్కడ బీరకాయలు ఈ విధంగా చాలా చిన్నగా, సన్నగా ఉంటాయి కదండీ! వీటిని క్లీన్ చేసి కట్ చేయడానికి చాలా టైం పట్టేస్తది. ఇంకిక్కడ బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది మీలో చాలా మందికి యూట్యూబ్ రూల్స్ అయితే చేంజ్ అయ్యాయండి. సో, దీని గురించి నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు, ముగ్గురు సిస్టర్స్ అడుగుతున్నారనమాట. అంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తా ఉంటారనమాట. ఎటువంటి కంటెంట్ పెడితే బావుంటుందక్క? టిప్స్ ఏమన్నా చెప్పండి ఇలాగా. అలాగే యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు కూడా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతూ ఉంటారండి. నాకు తెలిస్తే గనక నేను చెప్తా ఉంటాను. అయితే ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ చేంజ్ అయ్యాయి. వాటి గురించి చెప్పక్క అని అడుగుతున్నారు. ఇదివరకేంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1000 సబ్‌స్క్రైబర్స్ వచ్చి 4000 వాచ్ అవర్స్ అయితే గనక మానిటైజేషన్ అయ్యేదండి. అలాగే మనకి షార్ట్స్ నుంచి అయితే గనక 90 డేస్‌లో 10,000,000 వ్యూస్ వస్తే గనక మానిటైజేషన్ అయిపోయేది. ఆహ్, 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికే నానా తంటాలు పడేవాళ్ళమండి మేము. అంటే మనకి సబ్‌స్క్రైబర్స్ చాలా ఈజీగానే వచ్చేస్తారు. ఇప్పుడు మనం షార్ట్స్ ద్వారా అండ్ వీడియోస్ ద్వారా సబ్‌స్క్రైబర్స్‌ని చాలా తొందరగానే మనం 1000 సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు షార్ట్స్ వచ్చాయి కాబట్టి. నేను ఒక 8 ఇయర్స్ బ్యాకు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడింకా షార్ట్స్ అవి ఏమి లేవండి. షార్ట్స్ రాలేదనమాట. ఓన్లీ లాంగ్ వీడియోసే పెట్టుకునేవాళ్ళం. లాంగ్ వీడియోస్ ద్వారా 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి, సబ్‌స్క్రైబర్స్‌ని తెచ్చుకోవడానికి కూడా చాలా కష్టమయ్యేది. షార్ట్స్ వచ్చిన తర్వాత సబ్‌స్క్రైబర్స్‌ని చాలా ఈజీగానే అందరూ గెయిన్ చేసుకుంటున్నారండి. బట్ షార్ట్స్ ద్వారా వచ్చే వాచ్ అవర్స్ కౌంట్ అవ్వవనమాట. మనం లాంగ్ వీడియోస్ పెట్టుకుంటేనే ఆహ్, మనకి 4000 అవర్స్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతాయి. ఆ వీడియోస్ కూడా మనకి మంచి వ్యూస్ వస్తేనే వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. ఆ విధంగా ఇదివరకు మేము 4000 అవర్స్ వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికే చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఆ 4000 వాచ్ అవర్స్‌ని 8000 వాచ్ అవర్స్ చేసేసారండి. అంటే డబల్ చేశారనమాట. అలాగే మనకి 90 డేస్‌లో 10 మిలియన్స్ షార్ట్ వ్యూస్ వచ్చినా గూడా
మనకి మానిటైజేషన్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఆ 10 మిలియన్‌ని 20 మిలియన్ చేశారనమాట. అన్నీ డబల్ చేశారు. సబ్స్క్రైబర్స్ అయితే 1000 సబ్స్క్రైబర్సే అండి. అది మాత్రం సేమ్ ఉంది. సో, మిగిలినవన్నీ కూడా డబల్ చేశారనమాట. ఇకపై కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి కొంచెం కష్టమే అని చెప్పాలండి. ఎందుకంటే ఈ 4000 అవర్సే కష్టమంటే 8000 అవర్స్ వాచ్ అవర్స్ రావాలి అంటే కొంచెం కష్టపడాలి. కష్టపడినా గూడా 8000 వాచ్ అవర్స్‌ని రీచ్ అవ్వడం అంటే అది నా నాకు తెలిసి కష్టమే. అలాగే షార్ట్స్ ద్వారా 20 మిలియన్ వ్యూస్ అయితే రావాలండి 90 డేస్‌లో. అది కూడా నాకెందుకో కష్టమే అనిపిస్తుంది. బట్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళేం చేస్తారంటే, ఈ రూలు అంటే ఈ డబల్ చేసిన రూలు నెక్స్ట్ 2027 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతదండి. ఈలోపు ఈ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళే మానిటైజేషన్ అవ్వలేదు అని అనుకునే వాళ్ళు ఈ 4, 5 మంత్స్ కన్సిస్టెంట్‌గా రెగ్యులర్‌గా ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో, ఒక 2 షార్ట్ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. లాంగ్ వీడియో ద్వారా మీకు వాచ్ అవర్స్ వస్తాయి. మీరు రెగ్యులర్‌గా పెట్టండి. 10 డేస్‌కొకటి, 20 డేస్‌కొకటి ఒక వీడియో పెట్టారనుకోండి. సో, అస్సలు మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వవు. ప్రతిరోజు మీరు వీడియో పెట్టుకుంటూ వెళ్తే ఏదో ఒక వీడియో కంపల్సరీ వైరల్ అవుతుందండి. మీరు రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా పెడితే గనక మీ సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్‌కి అలవాటు పడతారండి. అంటే ఒకటే టైంకి మీరు ప్రతిరోజు ఒక వీడియో పెడితే గనక ఆ టైంకి మీ వీడియో చూడడానికి వాళ్ళు అలవాటు పడతారు. ఆ విధంగా మీకు మీరు పెట్టే వీడియోస్ మంచి కంటెంట్ ఉంటే గనక సో, మంచి వ్యూస్ కూడా వస్తాయి. ఏదో ఒక వీడియో కంపల్సరీ వైరల్ అవుతుందండి. ఆహ్, మనకి 4, 5 నెలలు టైం ఉంది గాబట్టి అండ్ తప్పకుండా ఈ 4, 5 నెలలు చాలే కష్టపడండి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, సక్సెస్ చేసుకోవాలని అనుకుంటున్నారు గాబట్టి 4 నెలలు మీరు ఖచ్చితంగా కష్టపడితే గనక మీకు కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే గనక ఈ కొత్త రూల్స్ అన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయండి. అంటే 8000 వాచ్ అవర్స్, 20 మిలియన్ వ్యూస్ షార్ట్స్ ద్వారా తెచ్చుకోవాల్సిందే కంపల్సరీ. తెచ్చుకుంటేనే మీకు మానిటైజేషన్ అయితే అవుతుందనమాట. మీరు ఒకవేళ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక నెక్స్ట్ ఇయర్ కాకుండా ఇప్పుడే ఈ ఆగస్ట్‌లోనే ఛానల్ అయితే స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసి ఈ 4, 5 మంత్స్ రెగ్యులర్‌గా వీడియోస్, షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళండి. మీ లక్ బావుంటే గనక అండ్ మీకు డిసెంబర్, జనవరి లోపు మీకు మానిటైజేషన్ అయిపోతే గనక మీరు చాలా అదృష్టవంతులండి. సో, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వెంటనే ఇంకా వేరే ఆలోచన లేకుండా స్టార్ట్ చేసేయండి. ఒక 4, 5 మంత్స్‌లో మానిటైజేషన్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. నేను ఈ మీ తెలుగమ్మాయి లక్ష్మి ఛానల్ ఆగస్ట్ మంత్‌లోనే స్టార్ట్ చేశానండి. మొదటి శ్రావణ శుక్రవారం రోజున మన ఛానల్‌లో ఫస్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాననమాట. మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టి పూజ చేసుకున్నాను. ఆ వీడియోనే ఫస్ట్ నేను ఈ ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఒక 1 వీక్ బ్యాక్ నాకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చిందనమాట. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది అని ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేశారండి నాకు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి అని. నేనైతే ఎక్కడ షేర్ చేయలేదు కానీ చూసుకొని హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను 2023లో ఆగస్టు 20న ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజున ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నిజంగా నేను మర్చిపోయానండి. ఈరోజు నేను ఛానల్ స్టార్ట్ చేశాను కదా అని నేను మర్చిపోయాను. ఆ రోజు యూట్యూబే నాకు గుర్తు చేసిందనమాట. 3 ఇయర్స్ అయ్యాయి. అంటే ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది అని. నాకు మీ తెలుగమ్మాయి లక్ష్మి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 3 మంత్స్‌లోనే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. 3 మంత్స్ కూడా కాదులెండి. 2 ½ మంత్స్‌లోనే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే షార్ట్స్ ద్వారానే మానిటైజేషను అయిపోయేది నాకు. అంటే 90 డేస్‌లో 10 మిలియన్ వ్యూస్ వస్తే గనక షార్ట్స్ ద్వారా మనకి మానిటైజేషన్ అయిపోతుంది. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఊరు వెళ్ళానండి. ఊరు వెళ్ళి మన శబరి అమ్మమ్మ వీడియోస్, షార్ట్ వీడియోస్ తీసి పెడితే వాటికి మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. మిలియన్స్‌లో వ్యూస్ వెళ్ళిపోయాయి. 9 మిలియన్ వ్యూస్ వరకు వచ్చాయండి. వచ్చి అక్కడి నుంచి ఆగిపోయాయన్నమాట సడెన్‌గా. నేను షార్ట్స్ ద్వారానే మానిటైజేషన్ అయిపోతుంది నాకు అని అనుకున్నాను. సో, బట్ నాకు షార్ట్స్ ద్వారా అవ్వలేదు. 9 మిలియన్ వ్యూస్ దగ్గర ఆగిపోయిందనమాట. తర్వాత నేను లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉండేదాన్ని రెగ్యులర్‌గా. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు జర్నీ వీడియోస్, అక్కడ ఆంధ్ర వీడియోస్ పెడితే అవి మంచిగా వైరల్ అయ్యి లాంగ్ వీడియోస్ ద్వారానే నాకు 4000 వాచ్ అవర్స్ 2 ½ మంత్‌లోనే వచ్చేసాయి.
వచ్చి నాకు మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. 3 మంత్స్ లోపలే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట. సో, అలా మనం రెగ్యులర్‌గా వీడియోస్ పెడితే గనక ఖచ్చితంగా మన కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటుందండి. సో, యూట్యూబ్ కొత్త రూల్స్ అయితే అవనమాట. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంతసేపు చదివించి, వాళ్ళకి స్వీట్ కార్న్ బాయిల్ చేసేసి బటర్‌లో ఫ్రై చేసి, అందులో కొంచెం చాట్ మసాలా, సాల్ట్ అవి వేసిచ్చానండి. ప్రతిరోజు బాయిల్ చేసి ఇచ్చేస్తున్నాననమాట. ప్రతిరోజు బాయిల్ చేసి ఇచ్చినా కూడా తినడానికి బోరింగ్‌గా ఉంటుంది గదా! అందుకని స్వీట్ కార్న్‌తో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కొంచెం వెరైటీగా ఏమైనా ట్రై చేసి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. స్వీట్ కార్న్ రెసిపీస్ అంటే డీప్ ఫ్రైడ్ కాకుండా స్వీట్ కార్న్ రెసిపీస్ ఏమైనా ఉంటే గనక కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఎక్కువగా దొరికే సీజన్ కదండీ! ఇక్కడ చాలా తక్కువ కాస్ట్‌కే ఇస్తా ఉంటారనమాట. అర్జున్ ఇంకా ఎక్కువగా స్వీట్ కార్న్ తీసుకొస్తా ఉంటారు. పిల్లలకి, నాకు కూడా చాలా ఇష్టం స్వీట్ కార్న్. సో, నేను స్వీట్ కార్న్‌తో రైస్ ప్రిపేర్ చేస్తా ఉంటాను. బాయిల్ చేసి ఇస్తా ఉంటాను. బటర్‌లో ఫ్రై చేసి ఇస్తా ఉంటాను. ఇంకా ఏమైనా రెసిపీస్ ఉంటే గనక చెప్పండి, ట్రై చేస్తాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ ఇచ్చేసాను. వాళ్ళైతే ట్యూషన్‌కి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ మార్నింగ్ నుంచి అట్లా వర్షం పడతా ఉందండి. చెప్పాను గదా! ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అని. ఇంకిక్కడ అసలు సరిగా ఎండ రావట్లేదనమాట. ఇట్లా వర్షం పడుతూ ఉంటుంది. వర్షం లేకపోతే గనక ఫుల్ మబ్బు పట్టేసి ఉంటుంది గానీ, ఎండయితే సరిగ్గా రావట్లేదనమాట. ఏదైనా సరే మనకి ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటే చిరాకుగానే ఉంటుంది కదండీ! అసలు ఎండ రాకుండా ఇట్లా నాన్ స్టాప్‌గా వర్షం పడినా గూడా బాగోదు. బట్టలవి సరిగా ఆరట్లేదు. ఒక రకమైన స్మెల్లొచ్చేస్తున్నాయి. పిల్లల యూనిఫార్మ్ ఇవే అనుకోండి, వాషింగ్ మిషన్‌లో వేసిన తర్వాత రూమ్‌లో వేసేసి ఫ్యాన్ వేస్తున్నాననమాట. అలా అయితేనే అవి డ్రై అవుతున్నాయి. లేదంటే అస్సలు డ్రై అవ్వట్లేదు. ఒక రకమైన స్మెల్లొస్తున్నాయనమాట. సో, ఎలాగైనా మనకి కొంచెం ఎండ కాస్తేనే బావుంటుంది గదండీ! సో, దేనికైనా గూడా. ఇక్కడైతే అసలు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ నుంచో అసలు సరిగ్గా ఎండే రావట్లేదనమాట. ఇంకా నైట్ డిన్నర్‌లోకి నేను పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది నేను క్లియర్‌గా ప్రాసెస్ పెడదాం అనుకున్నాను గానీ కుదరలేదు. కొంచెం ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ప్రాసెస్ అయితే చెప్తాను. స్వీట్ కార్న్ లైట్‌గా బాయిల్ చేసి మిక్సీ పెట్టానండి. అందులో కొంచెం నా దగ్గర ఫ్రిడ్జ్‌లో పన్నీర్ ఉందనమాట. పన్నీర్ కూడా తురిమి వేసేసాను. నెక్స్ట్ అందులో సాల్టు, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చిల్లీ అల్లం వెల్లుల్లి ఫ్లేక్స్, పేస్ట్, సాల్ట్, జీలకర్ర అల్లం వేసి వెల్లుల్లి పేస్ట్ కలిపాను. వేశాను. మీరు మీరు ఇంకా కావాలంటే కొంచెం కొంచెం కారం కారం ఎక్కువగా గానీ, కావాలి గరం అనుకుంటే మసాలా గనక కొంచెం అటువంటివి గరం కూడా మసాలా గానీ, వేసుకోవచ్చు. కారం నేను అటువంటివి చిల్లీ కూడా ఫ్లేక్స్ కొంచెం వేసుకోవచ్చు. నేను ఎక్కువగానే కారం అవన్నీ వేశానండి. ఇంకేం అందుకని సెపరేట్‌గా కారం ఏమి అవి వేయలేదండి. వేయలేదు. గరం చిల్లీ మసాలా కూడా ఫ్లేక్స్ కొంచెం వేయలేదు. ఎక్కువగా ఓన్లీ వేసుకున్నాననమాట ఆ కారం జీలకర్ర, కోసం. చిల్లీ సో, ఫ్లేక్స్, అల్లం అంతే వెల్లుల్లి గరం పేస్ట్, మసాలా కూడా సాల్ట్ వేయలేదు. ఓన్లీ వేశాననమాట. అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్, సాల్టు, కలిపేసి చిల్లీ ఈ విధంగా ఫ్లేక్స్, చిన్న చిన్న జీలకర్ర ఉండల్లాగా వేసి కలిపేసాను. చేసుకున్నానండి. సో, వీటిని వీటిని మనం చపాతీ ముద్దలాగా చేసుకుంటాం గదా! చేసేసుకొని చిన్న చిన్న చపాతీని ఉండల్లాగా కొంచెం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆహ్, ఇప్పుడు చపాతీ చపాతీ లోపల పిండిలో ఈ ఆహ్, స్వీట్ కార్న్, పన్నీర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసేసి మనం పరోటాలాగా చేసుకోవడమే. నేను ఎక్కువగా ఆలు పరోటా ఇవి చేస్తా ఉంటానండి. మా పిల్లలకిష్టం గోబీ పరోటా, ఆలు పరోటా ఈ పరోటా రెసిపీస్ అన్నీ కూడా వాళ్ళకి ఇష్టమనమాట. స్వీట్ కార్న్ ఎక్కువగా ఉంటే గనక స్వీట్ కార్న్ పరోటా కూడా ఇట్లా చేస్తా ఉంటాననమాట. మా పిల్లలకి చాలా ఇష్టం. చాలా వస్తాయండి. టేస్ట్ కూడా బావుంటాయి. ఇవి చేయడం కూడా చాలా ఈజీ అనిపిస్తది నాకైతే. సో, ఇట్లా చేసుకున్న తర్వాత మనం బటర్‌తో కానీ, ఘీతో కానీ కాల్చుకుంటే చాలా బావుంటాయి. సాస్‌తో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు. డైరెక్ట్ మనం ప్లెయిన్‌గా తిన్నా కూడా బావుంటాయండి. ఇంక వీటిలోకి ఆహ్, కర్రీ గానీ, ఇంకవి ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ తిన్నా, పెరుగుతో తిన్నా కూడా చాలా బావుంటాయి. అండ్ మీరిప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇవి మంచి ఫైబరు ప్లస్ ప్రోటీన్ రిచ్ పరోటాస్ అనమాట. మనం పన్నీర్ అవి యాడ్ చేసాం. అలాగే స్వీట్ కార్న్ ఉంది గాబట్టి మంచి ఫైబర్ కూడా బాడీకి అందుతుంది. సో, టేస్ట్ కూడా బావుంటాయి. నేను నైట్ టైమ్ రైస్ చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను. ఈ విధంగా చపాతీ గానీ, పరోటా, పొంగలి టైప్‌లో ఏదన్నా వన్ పాట్ రెసిపీస్ ఇటువంటివి ఎక్కువగా చేస్తానండి. నైట్ మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయడం, రైస్ ప్రిపేర్ చేయడం ఇలా పనులేం పెట్టుకోను. ఈజీగా అయిపోయేవే ప్రిపేర్ చేస్తా ఉంటాననమాట. మార్నింగ్ ఏమన్నా కర్రీ ఉందనుకోండి, చపాతీ పిండి కలిపేసి చపాతీ వేసేస్తా ఉంటాను. లేదంటే ఆలు పరోటా, ఈ విధంగా స్వీట్ కార్న్ పరోటా, గోబీ ఉంటే గనక గోబీ పరోటా ఇట్లా చేస్తా ఉంటాను. ఇక్కడ వీడియో నాకు మా సాహితమ్మ తీస్తుంది. ట్యూషన్ నుంచి వచ్చారండి. సో, వచ్చిన తర్వాత ఒక 1 అవర్ కిందకి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా! ఒక 1 అవర్ ఆడుకోవడానికి నేను వదిలేస్తాను. 1 ½ అవర్ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకుంటారండి. సో, ఆడుకున్న తర్వాత ఇంకా వచ్చి స్నానం చేసేసి హోమ్ వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకొని ఇంకా
డిన్నర్ చేసి పడుకుంటారనమాట. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండీ! నాన్ స్టాప్‌గా పడుతున్నాయి గదా! ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఇంక కిందకి ఆడుకోవడానికి వెళ్ళడానికి లేదనమాట. ఇంక పిల్లలెవరు కూడా రావట్లేదు. వర్షం కదండీ! ఇంక ఏం ఆడుకుంటారు చెప్పండి. ఇంకా ఒక 1 వీక్ నుంచి మా పిల్లలకి అసలు బోరింగ్ అనమాట. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. ఆ టీవీ పెట్టుకొని కూర్చుంటున్నారు. టీవీ కూడా అంతసేపు ఏం చూస్తారు చెప్పండి. సో, అదనమాట. అయినా సరే ఒక్కొక్కసారయితే వెళ్తున్నారులెండి. కింద పార్క్‌లో టెంపుల్ ఉంటుంది కదండీ! రాములవారి టెంపులు. అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు పిల్లలందరూ. ఇంకా ఈ కూర్చొని ఆడుకునే గేమ్స్ అవి ఉంటాయి కదండీ! ఆహ్, క్యారమ్స్, కార్డ్స్ ఇవి ఆడుకుంటున్నారనమాట. అయినా కూడా నేను ఇంకా 2, 3 డేస్ నుంచి అక్కడికి కూడా పంపించట్లేదు. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఈ దోమలు అవన్నీ కూడా ఎక్కువయ్యాయి. కొంతమంది పిల్లలకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. సో, అందుకని నేనైతే ఇంక అస్సలు వర్షం పడినా, పడకపోయినా ఈవినింగ్ టైంలో మాత్రం పిల్లల్ని ఎక్కువగా కిందకైతే పంపించట్లేదు. సో, ఇంట్లోనే ఉంటున్నారు. కొంతసేపు టీవీ చూసిన తర్వాత మళ్ళీ చదివిస్తున్నాననమాట. ప్రెజెంట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి. సో, అదనమాట. ఇంకిక్కడ పరోటాలైతే టేస్ట్ అద్దిరిపోయాయండి. మీరిప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక సో, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ గోధుమ పిండి కూడా బావుంటుందండి. నేను ప్యాకెట్స్ కాకుండా మిల్ దగ్గర తీసుకుంటాను. 2, 3 కేజీలు అట్లా తీసుకుంటా ఉంటాననమాట. ఇవి మంచి పొట్టుతో ఉంటుంది. ఫైబర్‌తో ఉంటాయి. అంటే గోధుమ పిండి మనం మనకి ప్యాకెట్స్‌లో ఉండే గోధుమ పిండి మెత్తగా అలా ఉంటది కదండీ! ఇదేంటంటే నేను మిల్ దగ్గర తెచ్చుకుంటాను గాబట్టి, ఆ పొట్టుతో, ఫైబర్‌తో ఉంటుందండి. నేనింక జల్లించను. అలాగే చేసేస్తాను. చపాతీలు కూడా చాలా మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇక్కడికొచ్చిన తర్వాత ఈ పిండి వాడడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇంక ప్యాకెట్స్‌లో దొరికే గోధుమ పిండి అస్సలు నచ్చట్లేదండి నాకు. ఎప్పుడైనా ఊరవి వెళ్ళినప్పుడు ప్యాకెట్స్ గోధుమ పిండి వాడుతా ఉంటారు గదా! నాకింక అది అస్సలు నచ్చట్లేదనమాట. ఈ మిల్ దగ్గర తెచ్చుకునే ఈ పిండి అలవాటయిపోయింది. ఇదే బావుంటుంది టేస్టీగా అన్నట్టు అనిపిస్తా ఉంటది. నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా చపాతీ పిండి అక్కడికి తీసుకువెళ్తా ఉంటానండి. అన్నయ్య వాళ్ళకి, మా అత్తయ్య గారి వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి తీసుకువెళ్తా ఉంటాననమాట. సో, చూసారు కదా! ఈ పరోటాలెంత వచ్చాయో. ప్రతి పరోటా పొంగిందండి చక్కగా ఇట్లా పూరిలాగా. అండ్ లోపల మనం పెట్టిన ఆ స్టఫ్ అదంతా కూడా చాలా టేస్టీగా ఉంది. స్వీట్ కార్న్ గాబట్టి సో, చాలా రుచిగా ఉందండి. సో, మీరిప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.